దేశమంతా విద్యుత్ ఇచ్చేశాం, అన్ని గ్రామాలకు రోడ్లు వేశామని చెప్పుకుంటారు. కానీ ఒడిశాలోని కొన్ని గ్రామాలు మాత్రం ఇప్పటికీ కనీస వసతులకు దూరంగా ఉండిపోయాయి. జమ్మూ కాశ్మీర్లో మాత్రం స్థానికుల కృషితో సౌకర్యాలు కల్పించుకుంటున్నారు. అధికారులతో కలిసి పనిచేస్తూ అభివృద్ధి చెందుతున్నారు. చుట్టూ పచ్చటి అడవులు, సెలయేళ్ల గలగలల మధ్య ఉన్న ఇది ఒడిశా రాష్ట్రం మయూర్భంజ్ జిల్లాలోని జాడిదర్ అనే గ్రామం. ఇక్కడికి రోడ్లు కాదు, కనీసం విద్యుత్ సౌకర్యం కూడా లేదు. కొంతమంది మాత్రం సోలార్ ప్యానెల్స్ ను పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. ఈ గ్రామం నుంచి చదువుకునేందుకు బయటకు వెళ్లాలన్నా ప్రమాదకర సెలయేళ్లను దాటాల్సిందే. తమకు ఒక చిన్న చెక్క వంతెననైనా నిర్మించాలని కోరుతున్నారు జనం. లేకపోతే గ్రామాన్ని ఖాళీ చేసి వెళ్లిపోతామంటున్నారు. జిల్లా హెడ్ క్వార్టర్స్ కు 52 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ గ్రామం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండిపోయింది. సమీపంలోని చిన్న పట్టణానికి వెళ్లాలన్నా 35 కిలోమీటర్లు కొండలు, గుట్టలు, పొలాలను దాటుకుని వెళ్లాల్సిన పరిస్థితి. గ్రామ జనాభా 120. దాదాపు అందరూ ఇక్కడ ఎస్టీలే. బస్సు ఎక్కాలంటే 6-7 కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సిందే. రోడ్డు లేకపోవడంతో ఎవరి దగ్గర బైక్స్ కూడా లేవు. ప్రభుత్వం సదుపాయాలు కల్పించడం లేదంటూ నిందిస్తున్నారు తప్ప తమ వైపు నుంచి మాత్రం ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదు. हॉस्पिटल कौन है जी किछि नै एमती चेकअप पाइन जाइथिली प्रेग्नेंट अछंते आपण आगे अच्छा ई रास्ता रे एमती अवस्था रे जाउछंते आपण हां काहे की आउ तो बाटो नै हेई परिबा जीवा संभव नै जे हमें कोन करबा आ बाटो नै जमा नै एटा तो गुटे बाट वर्षा पवन हला बण रास्ता रे चली चली जान आगे हां काहे की आवे स्वल्प भी होउनी हम हे गलानी 10 वर्ष खंडे हे गला अच्छा ये सांगरे के थिले सांगरे मोर भौणी और मोर छुआ हां बाटो तो नहीं आउ एमतिनी वर्षा पवन हला वर्षा ले जंगल जंगल हां चाली चाली जीव జమ్మూ కాశ్మీర్లోని రౌజరీలోనూ ఇదే పరిస్థితి. అయితే ఇక్కడి గ్రామస్తులు మాత్రం అధికారుల సహాయంతో శ్రమదానం చేస్తూ తమకు కావలసిన సౌకర్యాలను కల్పించుకుంటున్నారు. తమ గ్రామాలకు రోడ్లు వేసుకుంటున్నారు. పండ్లను సాగు చేస్తూ స్వయం కృషితో ఎదుగుతున్నారు. ऊपर जो सरकार ने मकान भी दिए बना रहे हैं, आपके सामने वो तैयारी में है. और ये आरबाल जो है ये भी गवर्नमेंट की ओर से हमें मिला है, ये भी कर रहे हैं. डी चैनल जो है ये भी गवर्नमेंट ने दिया हमें, ये भी हम बना रहे हैं. तो आज जब हमने पिछली बार यहाँ पे जब हमने नरेगा के जो 2 अक्टूबर में होता है तो हम क्या करते हैं, अपनी ग्राम सभा करते हैं. तो ग्राम सभा में जिस अभी हम लोकेशन में हैं, ये हमारी वार्ड नंबर 3 है. तो यहाँ के जो हमारे पंच साहिबान हैं उन्होंने हमें बताया था कि यहाँ पे पानी की जो है वो बड़ी दिक्कत रहती है. और उन्होंने साथ में ये भी चीज़ हमारे नोटिस में लाई थी कि यहाँ पे पानी का सोर्स भी है, जो आपने देखा भी होगा, ये हमारे सामने यहाँ पे पानी भी है. तो उन्होंने कहा था कि हमें यहाँ पे एक वेल चाहिए. तो सर हमने वो प्लान में उस टाइम पे हमने अपना 1.5 लाख का वेल रखा था. काफ़ी लोगों को जुड़ेंगे, कुछ कोई ट्राली ले जाता है. अब थोड़ी बरसात की वजह से बह गई काफ़ी, तो दोबारा अगर इम्प्रूवमेंट होगी सर काफ़ी फ़ायदा होगा. उससे आगे भी रोड जा सकती है. काफ़ी मल्ला है वो अभी तक नहीं जुड़ा सर, उसमें कोई कोऑपरेट नहीं हुआ. अगर ये कोशिश करें तो आगे तक जाए तो गवर्नमेंट का बहुत शुक्रिया है. आगे काफ़ी लोग रहते हैं, एसटी लोग रहते हैं हमारे, तो ऐसे बेचारे खज्जल हैं. మారుమూల పంచాయతీలకు సైతం డ్రైనేజీ వసతులు కల్పిస్తున్నారు. రౌజరీ పట్టణానికి 65 కిలోమీటర్ల దూరంలో కొండల మధ్య విసిరేసినట్లుండే కాలాకోట్ బ్లాక్ లో సైతం సౌకర్యాలు కల్పించారు అధికారులు. కేంద్ర ప్రభుత్వ పథకాలను సైతం వినియోగించుకుంటున్నారు. జల్ జీవన్ మిషన్ ద్వారా మారుమూల గ్రామాలకు మంచినీరు అందిస్తున్నారు. ఉపాధి హామీ పథకాన్ని వినియోగించుకొని ప్రజలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.